నమస్కారం విక్రమాదిత్య గారు. సూర్యోస్మి తల్లి. సార్ అంటే ఆదివారం నాడు బాణసప్తమి వచ్చింది. సో, బాణసప్తమి రోజు మగవాళ్ళు ఏం చేసుకుంటే వాళ్ళకు మంచి సిరి సంపదలుంటాయి, వాళ్ళ కుటుంబం బావుంటుంది అంటారు? ఎలాంటి పనులు చేయాలి అంటారు ఆ రోజు? అంటే మీరు ఎలా భానుసప్తమని ఎలా చెప్పేస్తున్నారు? హ్మ్. భానుడు అంటే సూర్యనారాయణమూర్తి. అవును. అంటే భానుసప్తమని ఎందుకన్నారు? అంటే రేపు సప్తమి తిథేనా? సప్తమి ఆదివారం కలిసొస్తే దాన్ని విశేషంగా సూర్య ఉపాసనలో ఉన్నవాళ్ళు సూర్యుడిని అనుసంధానంగా చేసుకుని జీవితంలో అభివృద్ధి చెందాలనుకునే వాళ్ళు ఆచరించేటువంటి తిథి రోజు హ్మ్. ఆదివారం. హ్మ్. అందుకని దీన్ని అంటే సప్తమి తిథి ఆదివారం కలిసి వచ్చినప్పుడు దాన్ని భానుసప్తమి అని శాస్త్రం చెప్తుంది. హ్మ్. ఇది అలభ్యయోగం అంటే విపరీతంగా ఆ రోజు కాస్మిక్ ఎనర్జీ అంటే ఆదివారం కాస్మిక్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. సప్తమి తిథితో కలిసినటువంటి ఆదివారానికి ఇంకొంచెం ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. హ్మ్. అంటే మన అందరికీ 2 కోరికలు ఉంటాయి. హ్మ్. రెండే ఉంటాయి కోరికలు. ఒకటి చాలా ఉంటాయి. ఒకటి దేహానికి, ఓకే. 2 ఆత్మకి. హ్మ్. అంటే దేహానికి ఉన్న కోరికలు ఏంటమ్మా? మీరన్నట్టు చాలా. హ్మ్. బట్టలు, బిర్యానీ కావాలి, డబ్బులు. ఫుడ్ కావాలి, హ్మ్. అవి కావాలి, ఇవి కావాలి, కార్లు కావాలి, బిల్డింగ్లు కావాలి, ఇవన్నీ ఉంటాయి. హ్మ్. ఇవి చాలా ఇవి అనంతం వీటికి ఏమీ ఉండదు. కానీ ఆత్మకి ఒక్కటే ఉంటుంది మోక్షం. హ్మ్. ఇప్పుడు అంటే ఈ రెండిటిని అనుసంధానం చేసుకుని భౌతికంగా దేహాన్ని తీసుకున్నాం కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి ఈ కోరికలన్నీ క్లియర్ అయితే తప్ప హ్మ్. ఆత్మకి కోరిక తీరదు. శరీరం కోరికలు తీరకుండా మరణం సంభవించింది అనుకోండి, హ్మ్. పేతాలుగా ప్రశాసాలుగా ఇక్కడే ఉంటూ ఎదురు చూస్తూ ఉంటాం. ఆ హ్మ్. కోరిక తీరలేదు కాబట్టి. అదే కోరికలన్నీ తీరిపోయినాయి. అప్పుడు ఇంకా ఒక్కటే ఆత్మ కోరిక తీర్చుకోవడం కోసం. ఆత్మకారకుడైనటువంటి సూర్యనారాయణమూర్తికి సప్తధాతువులతో కలిసి ఉన్నాం. మన శరీరంలో 7 ధాతువులు ఉంటాయి. హ్మ్. రక్తము, మాంసము, మజ్జ, నీరు ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవి సప్తధాతువులు. అంటే మన మన శరీరంలో సప్త వర్ణాలతో మన శరీరం సప్తవర్ణాలు కనిపిస్తున్నాయా మనకు? హ్మ్. కనిపిస్తున్నాయా? నా శరీరం మీద సప్తవర్ణాలు కనిపిస్తున్నాయా? లేదు, ఒక రంగే ఉంది కదా! ఒకటే కనిపిస్తుంది. ఆ! ఒకదాన్నే నువ్వు చూడగలుగుతున్నావు. కానీ మన శరీరం సప్తవర్ణాలతోటి ఇంద్రధనుస్సుగా నిండుంది. హ్మ్. ఎలా? అంటే జుట్టు అట్లా అంటారా? మీరు అలా అనుకుంటే పైకి కనిపించేది నలుపు ఒకటే కనిపిస్తుంటది. ఆ! చర్మం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగులో ఉంటారు. అలా కాదు. మన హ్మ్. శరీరంలో మూలాధారం దగ్గర నుంచి సహస్రారం వరకు 7 చక్రాలున్నాయి. ఈ ఓకే. 7 చక్రాలు 7 రంగులతోటి ఉన్నాయి. హ్మ్. ఉన్నాయా? కనిపిస్తాయా? లేదండి. కనపడవు. హ్మ్. దాన్ని దర్శించాలంటే సాధన చేయాలి. హ్మ్. మూలాధారం ఎర్రగా ఉంటుంది. హ్మ్. స్వాదిష్టానం ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది. మణిపూరకం పసుపు వర్ణంలో ఉంటుంది. హ్మ్. అనాహతం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. విశుద్ధి బ్లూ కలర్‌లో ఉంటుంది. హ్మ్. ఆజ్ఞాచక్ర వంగపూ రంగులో ఉంటుంది. సహస్రారం ఏడవ చక్రం ఇది హ్మ్. వైలెట్ కలర్ ఇండిగో కలర్ అంటారు. ఇవి ఓకే. 7 వర్ణాలతో ఇంద్రధనుస్సుని పోలి ఉంటుంది. ప్రకృతిలో మనకి ఎండ వాన ఒకేసారి వచ్చినప్పుడు ఇంద్రధనుస్సు వస్తుంది హ్మ్. సప్తవర్ణాలతో. అవును. అంటే ఇదంతా కూడా సూర్యుడికి అనుసంధానంగానే ఉంది. హ్మ్. ఇందులో మన కోరికలు నెరవేరట్లేదు, దేన్ని సాధించలేకపోతున్నాం అంటే మూలాధారంలో ఉండాల్సినటువంటి ఎరుపు వర్ణం తక్కువగా ఉంది. హ్మ్. అంటే వీళ్ళు ఈ ఎర్రవర్ణం తక్కువగా ఉన్నవాళ్ళు ఉదయమే లేవటానికి బద్ధకంగా ఉంటుంది. హ్మ్. చేస్తున్న పనుల్ని వాయిదా వేస్తూ ఉంటారు. చేస్తున్న పనులలో విజయం లభించక ఆత్మన్యూన్యతా భావంతో డీలాగా ఉంటారు. హ్మ్. ఇంకొంచెం తగ్గితే ఈ జీవితం ఎందుకులే వ్యర్థం అని ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటారు. హ్మ్. ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారు అంటే వాళ్ళకి మూలాధారం బలహీనంగా ఉంది అని అర్థం. హుహు. ఇలా ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ధాతు అనుసంధానం అవుతూ మన జీవితాన్ని సుగమం వైపు నడిపిస్తూ ఉంటుంది. మంచి గమ్యం వైపు నడిపిస్తూ ఉంటుంది. దీనికి అనుసంధానం అవడానికి అద్భుతమైనటువంటి యోగం ఏంటి? సప్తమి, ఆదివారం. ఓకే. భానుసప్తమి. భానుసప్తమి. సప్తమి, ఆదివారం కలిసొస్తే దాన్ని భానుసప్తమి అంటారు. అంటే మనం అందరం కూడా సూర్య ప్రేమికులమే. కాకపోతే కొంచెం అవగాహన తగ్గిపోవడం వల్ల లేట్‌గా లేవటం, చేసే పనులు ఆలస్యంగా చేయటం చేస్తుంటాం. ఆదివారం వచ్చిందంటేనే బద్ధకం వచ్చేస్తుందిప్పుడు. అవును. శనివారం వరకు శుభ్రంగా కష్టపడి పని చేసేసాం. ఆదివారం రెస్ట్ తీసుకోవాలి. ఆదివారం స్కూల్స్ సెలవు, ఆఫీసులు సెలవు. కాబట్టి లేట్‌గా లేసినా పర్లేదు. ఏ రోజైతే ఏ పనులు చేయకూడదో ఆ పనులన్నీ ఆదివారమే చేస్తున్నాం. హ్మ్. దీన్ని మార్చుకోవటానికి
ఇది మార్గశీర్ష మాసం విష్ణువుకి ప్రీతి అంటారు. అవును. అందుకని ఇక్కడ ప్రారంభిద్దాం. సప్తమి ఆదివారం తిథి వచ్చినప్పుడు సంకల్పం పెట్టుకుని జీవితంలో ఇక నుంచి సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. సూర్యుడికి అర్ఘ్యం మనం సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా జీవితంలో చేస్తున్న పనులలో విజయాన్ని సాధిస్తాం. విజయం కావాలి, ధనం కావాలి, ఆరోగ్యం కావాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. మహాభాగ్యం. ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరు? సూర్యనారాయణమూర్తి. అందుకని ఆదివారాలను విశేషంగా ప్రారంభించుకోవడానికి సప్తమి ఆదివారం చాలా విశేషమైనటువంటి యోగం. భాను సప్తమి. దీన్ని పురస్కరించుకొని అందరం కూడా పిల్లలు నిన్నటిదాకా కష్టపడ్డాడు, ఇవాళ స్కూల్ సెలవు కాబట్టి నువ్వు మిగతా రోజులు ఎలా ఉన్నా సరే ఆదివారం మాత్రం పిల్లల్ని తొందరగా నిద్రలేపి సూర్యోదయ సమయంలో వాళ్ళతో సూర్య నమస్కారాలు చేయించడం. సూర్యుడే ప్రత్యక్ష దైవం అని చెప్పడం కాదనలేరుగా. ఇప్పుడు నువ్వు దేవుడు దండం పెట్టు అంటే కనిపిస్తున్నాడా, అదొక రాయి అంటాడు. అంటే ఇంకా అంత పరిపక్వత శివలింగంలో ఉన్నటువంటి భగవంతుని దర్శించుకునే పరిపక్వత లేదు కాబట్టి అదిగో దైవం, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే దైవం ఒప్పుకుంటాడు. సూర్యుడు వస్తున్నాడు వెళ్తున్నాడు, ఆయన చలనం కలిగినవాడు. నువ్వు చూపించిన చోట ఉండడుగా, గంట గంటకి మారుతూ ఉంటాడు. అందుకని కాదనలేడు. వాడు ఒకవేళ నాస్తికుడైనా సూర్యుడిని అదొక నక్షత్రం అనుకున్నా, ఏం అనుకున్నా అందులోంచి శక్తి వస్తుంది, పవర్, సోర్స్ ఆఫ్ ఎనర్జీ, సోర్స్ ఆఫ్ లైట్, సోర్స్ ఆఫ్ లైఫ్ ఆయనే. దాన్ని ఎవరు కాదనలేదు. అందుకని సూర్యుడే భగవంతుడిగా చూపించి పిల్లలతో సూర్య నమస్కారాలు చేయించడం ద్వారా వాళ్ళ జీవితం యోగ్యవంతం అవుతుంది, ఆరోగ్యవంతం అవుతుంది, ఐశ్వర్యవంతం అవుతుంది. సూర్య ఆరాధనలు పెరగాల్సిన సమయం. దేశము ధర్మము కూడా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దుష్ప్రచారాలు జరుగుతూ అందరినీ మభ్యపెడుతూ అనారోగ్యం వైపు నడిపిస్తున్నాం. దాన్ని మార్చుకోవడానికి మీరు ఇంతకు ముందు ఎపిసోడ్లు అడిగారు, గుండెపోట్లు రాకుండా ఉండాలంటే సూర్య ఆరాధనలు చేయడం ద్వారా. ఎందుకంటే గుండెకి కారకుడు, గుండెను నడిపించేవాడు సూర్యుడే. సూర్య ఆరాధనలు చేయడం ద్వారా, ఆదివారాలు విశేషంగా అర్చించడం ద్వారా, నమస్కారం చేయడం ద్వారా, సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఆరోగ్యం అద్భుతంగా మెరుగవుతుంది. గుండె సంబంధిత సమస్యల నుంచి ఆయన బయటకు తీసుకొస్తాడు. అలాగే లివర్ సమస్యల నుంచి బయటకు తీసుకొస్తాడు, కళ్ళ సమస్యల నుంచి బయటకు తీసుకొస్తాడు, చర్మ సమస్యల నుంచి బయటకు తీసుకొస్తాడు. ఇది కాదు అది కాదు, అన్ని సమస్యల నుంచి బయటకు తీసుకొచ్చే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తిని ఆరాధించడానికి విశేషమైనటువంటి సమయం భానుసప్తమి. భానుసప్తమి. వినియోగించుకోండి, ఆరోగ్యవంతులు కండి, ఐశ్వర్యవంతులు కండి, భారతదేశాన్ని సంపన్న దేశంగా మళ్ళీ తీర్చిదిద్దండి. ధన్యవాదాలండి. ఈరోజు మంచి అంశాన్ని మా అందరికీ తెలిపారు. సూర్యోస్తం తల్లి.